హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాషిణి రాయుడు. ఈరోజు మా ఇంట్లో వంట గుత్తి వంకాయ కర్రీ. చాలా బాగున్నాయి వంకాయలు అయితే, చిన్న చిన్న వంకాయలు. వీటితో గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని బాగా శుభ్రంగా కోసుకొని మనం అయితే మసాలా ప్రిపేర్ చేద్దాము, సరేనా? ఈ వంకాయలు మా ఆయన అయితే తీసుకొచ్చినాడు. కోవేటాలు అయితే మనకు తెచ్చారు, మనకేం కావాలో మనమే తీసుకోవాలి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని శనగపప్పులు, ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇంక ఇదేమో ధనియాలు, వేయించిన ధనియాలు, చెక్క లవంగాలు. ఇది కారం 1 టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్తో వేసుకోవాలి. కొత్తిమీర, ఆనియన్, ఉల్లిపాయలు, టమోటా. కొత్తిమీర అయితే వేసుకోవాలి. గుత్తి వంకాయ కూరలో చాలా బాగుంటుంది టేస్ట్. పైన కూడా వేసుకోవాలి, మసాలా కూడా వేసుకోవాలి. సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, చింతపండు, ఉప్పు అన్నీ వేసి మసాలా అయితే అడుచుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక ఈలోగా మా ఆయన అయితే వంకాయలు కోసినాడు. మనం వంకాయలు కోసే ముందు ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేసి పెట్టుకోవాలి నీళ్ళల్లో. ఇది అందరికీ తెలిసిన విషయమే, తెలియని వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్తున్నా. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి తొందరగా వేగడానికి. ఇలా అయితే వంకాయలు అయినా కోసి పెట్టుకున్న తర్వాత మసాలా అయితే పెట్టుకోవాలి వంకాయల్లో. ఇప్పుడు వంకాయలు అన్నిటికీ మసాలా పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఆమెనైనా వేసేయచ్చు మసాలాలో. ఈ విధంగా ఈలోగా మా ఆయన వచ్చాడు. మా ఆయన అయితే అన్నిటికీ పెట్టేశాడు అనమాట. నేనైతే మసాలా అవి వేయించుకొని అక్కడ పొయ్యి దగ్గర అయితే ఉన్నాను. ఇలా అన్ని మసాలా పెట్టేసి ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేగిన తర్వాత అయితే వేసుకోవాలి. ఆయిల్లోనే ఒక 10 మినిట్స్ అయితే మనం వేయించుకోవాలి వాటర్ పోయకుండా. తర్వాత పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇక్కడ లేదు కరివేపాకు, కొద్దిగా ఉంటే వేసాను. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చాలా మంది కామెంట్లు అయితే అడుగుతున్నారు, కువైట్ వాళ్ళు మన ఇండియా వంటలు తింటారా అని. నేను చేసేది మా ఆయన కోసము. మా ఇంట్లో ఇంకా మా తమ్ముళ్ళు అయి ఉన్నారు ఇంట్లో డ్రైవర్లుగా. వాళ్ళకందరికీ అయితే చేస్తున్నాను నేను. ఇది కువైట్ వాళ్ళు అయితే తినరు వాళ్ళు మన వంట. వాళ్ళకి నచ్చితే బిర్యానీ అలాంటివి తింటారు, కానీ ఇలా గుత్తి వంకాయ అవి ఇవి అయితే తినరు. కొందరు అయితే తింటారు కూడా, అక్కడక్కడ ఎవరో ఉన్నారు. ఆ తర్వాత అయితే వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా ఇలా డైలీ అయితే అందరి ఇళ్ళల్లో అయితే కువైట్ వాళ్ళు ఒప్పుకోరు మన ఇండియా వంటలు చేసుకొని తింటే. ఇక్కడ ఎందుకంటే మా ఆయన ఉన్నాడు కాబట్టి మేమైతే డైలీ చేసుకున్నా ఏమన్నారు. ఈ వంకాయలు, మనకు కావాల్సిన ఇండియా కూరగాయలు అన్నీ మనమే తీసుకోవాలి, వాళ్ళైతే మనకు తెచ్చేయరు. ఇప్పుడు అదే పనిగా వీడియో కోసంగా వంటలు అయితే చేయట్లేదు. నేను డైలీ రొటీన్ అనమాట. మేము ఎలా చేసుకుంటామో అలానే వస్తూ ఉంటాయి వీడియోస్. ఇంక ఇదేమో వైట్ రైస్, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలామంది మన ఇండియా వాళ్ళు కువైట్ ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు అంటే మన ఇండియా వంటలు. కొందరైతే ఒప్పుకోరు, రేఖ అంటే వాసనని. మన ఇండియా వంటలు చేసి అసలు ఒప్పుకోరు. వాళ్ళ ఇంట్లో ఏది చేస్తే అదే తినాలి. బయట పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళకి నచ్చింది మన ఇండియాలో ఎలా ఉంటారో అలా ఉంటారు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.